అంటే మీరు అంటే ఒక విమర్శ చేస్తా ఆ కుటుంబంలో నలుగురు వ్యక్తులే బాగుపడుతున్నారు, మిగతాది అసలు తెలంగాణ కేవలం వాళ్ళ వల్లే, వాళ్ళ కోసమే వచ్చినట్టుగా ఉందనేటువంటిది మీరు ట్వీట్స్లో వాటిలో కూడా పెడుతున్నారు. అంటే దానికి నిర్దిష్టమైనటువంటి ఏమన్నా ఉన్నాయా అంటారా? అంటే ఇది నేను చెప్పే మాట కాదండి, ప్రజలందరూ కూడా అనుకునే మాట ఇది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో నలుగురిదే నడుస్తుంది, ఇంకొకరిది నడవదు అనేది ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ముఖ్యంగా దానికి కొన్ని సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవరు, అది మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఆయనను ఎవరినైనా కలవాలంటే మంత్రులే చాలామంది ప్రయత్నం చేసి విఫలమైంది. ఆయనకు అవసరం ఉంటే తప్ప మంత్రిని పిలిపించుకోడు. అలాగే కేటీఆర్ కూడా ఎవరిని కలవడు. వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు పత్రికల్లో కనిపించకుండా ప్రజలకు పోయి ప్రజలకు కలుస్తున్నామని చెప్పి భావన కల్పించే ప్రక్రియ తప్ప ఎవరిని కలవరు. ఇలా ఆ కుటుంబం యొక్క ఏదైతే నియంతృత్వ పోకడం ఉందో ఆ పోకడను ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. ఇది నిజమే. ఎందుకంటే ఎవరి కాళ్ళకి అనుభవం అవుతుంటే ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం ఇది ప్రజల్లో నాంతా ఉంది. ఇప్పుడు అంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కేవీపీ రామచంద్రరావు గారు మాత్రమే పార్టీ మొత్తాన్ని నడిపించారు అనేటువంటి కూడా ఉన్నది కదా. అంటే ఇది అంటే ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఇటువంటి సమస్యలు వస్తున్నాయండి. అది అక్కడికి రాజశేఖర రెడ్డి గారికి కేసీఆర్ గారికి చాలా తేడా ఉందండి. భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంది. కేసీఆర్ గారేమో ప్రజల్ని గెలవడు, ఇంట్లోనే ఉంటాడు. రాజశేఖర రెడ్డి గారేమో ప్రజలనే ఉంటాడు, ప్రజల్ని ఎప్పుడు కలుస్తుంటాడు, ప్రజల్లోనే ఉంటాడు, ఇంట్లో తక్కువ ఉంటాడు. ఆయనకి ఈయనకున్న తేడా ఇది. దానికి దీనికి పోలిస్తే ఎట్లనండి? సో మీరు చెప్పండి, అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం అధికారంలో పార్టీలో ఉన్నారు, మీరు పార్టీ పరంగా అనేక హోదాలు ఉన్నారు, ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నాయకత్వం కావాలనేది కొంతమంది, అసలు రాహుల్ గాంధీ వస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పడుకుంటుంది అనేటువంటి ఇది కూడా ఉంటుంది. మీరు దానికి ఏం చెప్తారు? అది చాలా తప్పండి. రాహుల్ గాంధీ గారు కంపల్సరీగా రాబోయే రోజుల్లో భారతదేశ ప్రధాని అయ్యేది ఖాయం. కాకపోతే మీకు ఇంతకుముందుకే చెప్పాను, కేంద్ర రాష్ట్రంలో ఇప్పుడు పార్టీకి బ్యాడ్ టైం నడుస్తుంది. ఈ బ్యాడ్ టైం నడిచిన వాళ్ళందరికీ కొత్తగా మా మీద జోకులు వేసుకునే వాళ్ళందరికీ కొంచెం సరదాగా ఉంటుంది ఇప్పుడు ఈ పీరియడ్. వాళ్ళు ఎంజాయ్ చేయండి. దాని తర్వాత బ్యాడ్ టైం అంటే ఏంటంటే అంటే మీరు గ్రహాలు ఇవన్నీ అంటారా, లేకపోతే? లేదండి, గ్రహాలు కాదు. ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా స్టాక్ పెరగట్లేదు అంటారా? లేదండి, గ్రహాలు కాదండి. దానికి గ్రహాలు కాదండి. ప్రతి పార్టీ కూడా పార్టీని చాలా సంవత్సరాల నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళి చూడడం అధికారంలో ఇవ్వడం వల్ల కొంచెం విముఖత ఏర్పడి కొత్త పార్టీకి అవకాశం ఇద్దామనే ఒక ఆలోచనతోటి ప్రజలు ఈ మధ్యకాలంలో ఇతర పార్టీలకు అధికారం ఇచ్చారు. అప్పుడే మేము 3 సంవత్సరాలు గాంధీ మా పార్టీ ఏదో కథం అయిపోయిందని, మా పార్టీ అధికారంలో పోయిందని చెప్పి, మా పార్టీ రాహుల్ గాంధీ సరిగ్గా పనిచేయడం లేదని, జానారెడ్డి గారు పనిచేయడం లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేయడం లేదని చెప్పి రకరకాలుగా ఈ విధంగా నెగిటివ్ ప్రచారం చేసి కార్యకర్తలను నిర్వీర్యపరిచి ఒక ఇందులో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహాన్నంతా నీరుగార్చే ప్రక్రియ కొంతమంది చేస్తున్నారు. కానీ దాదాపు 40 పాలిటిక్స్ ఇస్ వెయిటింగ్ గేమ్ అంటారు. అంటే వెయిటింగ్ ఏమండి అంటే ఒక్కో సందర్భంలో ప్రతి సందర్భంలో మేము అధికారంలో ఉండాలి, మేము అధికారంలో ఉన్నప్పుడే మేము గొప్ప వాళ్ళం, లేకపోతే మేము పనికిరాని వాళ్ళం అని అనుకునే నానుడి పోవాలండి. కానీ ఈ ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం అంత పేషెన్స్ ఉన్నట్టు కనబడతలా. అంటే మీ పార్టీ నుంచి కూడా చాలా పెద్ద స్థాయి నాయకులు కూడా, అంటే అది తెలంగాణ కాంటెక్స్లో కానివ్వండి, వేరే కాంటెక్స్లో కానివ్వండి, పార్టీలు మారినటువంటి సందర్భం కూడా కనబడుతుంది కదా, అధికార పార్టీలోకి జంప్ అయిపోవటం. అంటే అధికార పార్టీలకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయారు, తెలుగుదేశం పార్టీ నుంచి పోయారు, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా పోయారు. అన్ని పార్టీల నుంచి పోవడం జరిగింది. అంతేగాని దానివల్ల ఒక పార్టీ మొత్తం కూడా ఇక భూస్థాపితమైందనో ఆ పార్టీ మళ్ళీ అధికారంలో రావద్దని చెప్పి అనుకుంటే అది పొరపాటు అవుతుంది.